రమా, ఏమిటా నవ్వు? భర్తృ తిరస్కారం దోషం. సౌందర్య లక్ష్మిగా మారి మళ్ళీ ఇటువైపుగా వస్తుంది. ఒకచోట నక్కి నక్కి చూస్తుంటాడట. కాంచీపురంలోని కామాక్షి దేవత ఆలయం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారికి అర్చన చేసిన కుంకుమ సాధారణంగా యథాతథంగా ఇంటికి తెచ్చుకోరు. మనం ఎప్పుడైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు అమ్మకు కుంకుమతో అర్చన చేసిన అనంతరం ఆ కుంకుమను మనం మహాప్రసాదంగా భావిస్తాం. చాలా జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకుంటాం. కానీ కాంచీపురంలో వెలసిన కామాక్షి అమ్మవారి దేవాలయంలో పూజ చేసుకున్నప్పుడు కుంకుమ ఇస్తే దానిని ముందుగా అరూపలక్ష్మీదేవి దగ్గర సమర్పించి అనంతరం దానిని తీసుకోవాలి. మరి అసలు ఇలా ఎందుకు చేయాలి? అమ్మవారి కుంకుమ అరూపలక్ష్మికి ఎందుకు సమర్పించాలి? అసలు అరూపలక్ష్మి అంటే ఎవరు? దీని వెనుక ఉన్న కథేమిటో తెలుసుకుందాం రండి. ఒకనాడు శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి ఏదో వాదం జరిగిందట. ఆ అమ్మవారు కూడా ఈ లోకానికి ఒక పాఠం చెప్పాలని అనుకుంది. భర్తని తిరస్కరించడం ఎంత ప్రమాదానికి దారితీస్తుందో ఈ లోకానికి చూపించాలనుకుంది లక్ష్మీదేవి. పక్కన కూర్చున్న శ్రీ మహావిష్ణువుని చూసి పరిహాసాస్పదంగా నవ్విందట. అప్పుడు ఆయన, రమా, ఏమిటా నవ్వు? భర్తృ తిరస్కారం దోషం. కాబట్టి నీవు అరూపలక్ష్మివి అవదువుగాక అని శపించాడట. ఆ సౌందర్య రాశి అయిన శ్రీ మహాలక్ష్మి భయంకర రూపంలోకి మారిపోయిందట. శాప విమోచనం కోసం ఆమె శ్రీ మహావిష్ణువుని అడగ్గా ఆయన కాంచీపురంలో కొలువైన శ్రీ కామాక్షి పరదేవత పక్కనే ఉండి ఆవిడకు పూజ చేసిన కుంకుమ తెచ్చి భక్తులు నీ పాదాల వద్ద వేస్తారు. మళ్ళీ నీవు సౌందర్య లక్ష్మిగా మారిపోతావు అని పలికాడట. ఆనాటి నుండే ఆ లక్ష్మీదేవి కామాక్షి పరదేవతకి ఎడమవైపున కొలువై ఉందట. అంతేకాదు, విష్ణువుకు సంబంధించి ఇంకొక చమత్కారమైన విషయం ఇక్కడ ఉంది. ఆ లక్ష్మీదేవి సౌందర్య లక్ష్మిగా మారి మళ్ళీ ఇటువైపుగా వస్తుంది, నేను చూడవచ్చును అని విష్ణువు ఎంతో సంతోషంతో ఎదురుచూస్తూ అమ్మవారి కుడివైపున గాయత్రి మండపంలో ఒకచోట నక్కి నక్కి చూస్తుంటాడట. దొంగ చూపులు చూస్తున్న విష్ణువు కాబట్టి కళ్వర్ స్వామి అని ఆయనకి పేరు వచ్చిందట. శ్రీ మహాలక్ష్మికి కూడా శాప విమోచనం అయిన స్థానం కామాక్షి కొలువైన కాంచీపుర క్షేత్రం. అంతటి మహిమాన్వితమైన కామాక్షిదేవి కృప మన అందరిపై ఉండాలని కోరుకుందాం. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దసరా నవరాత్రులు సమీపిస్తున్న వేళ ఆ తల్లి గురించి మనకి తెలియని ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.